So welcome to the next lecture. Previous lecture లో మనం మెటల్ కార్బోనేట్స్ గురించి మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ రియాక్షన్ విత్ యాసిడ్ చూస్తాం. అసలు యాసిడ్ బేసిస్ కనుక కలిసి రియాక్ట్ అయితే ఈ రెండు రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ ఉంటుంది. టేక్ 2 ml ఆఫ్ డైల్యూట్ NaOH. సో NaOH సొల్యూషన్ డైల్యూట్ అంటే అర్థం ఏంటి? అందులో వాటర్. ఓకే, సో వీ హ్యావ్ టు మిక్స్. ఎప్పుడు కూడా యాసిడ్ని కానీ బేస్ని కానీ తీసుకొచ్చి వాటర్కి యాడ్ చేయాలి. సో ఇప్పుడు వాటర్ కొంత తీసుకొని అందులో 2 ml NaOH సొల్యూషన్ 2 ml NaOH సొల్యూషన్ తీసుకుంటాం ఇన్ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ 2 drops ఆఫ్ ఫినాఫ్థలిన్ సొల్యూషన్. ఇది ఇండికేటర్లా పనిచేస్తుంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్? యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ లెక్చర్, ఇఫ్ యూ సీ వెన్ ఫినాఫ్థలిన్ ఈజ్ యాడెడ్, సో ఫినాఫ్థలిన్ యాడెడ్ దెన్ కలర్లెస్ నుండి యాసిడ్లో అయితే కలర్లెస్, బేస్లో అయితే పింక్ కలర్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ సో ఫినాఫ్థలిన్ అనేది ఇప్పుడు ఎప్పుడైతే ఇది NaOH అనేది బేస్ కాబట్టి ఇప్పుడు ఫినాఫ్థలిన్ అనేది మనకి పింక్ కలర్లో ఉంటుంది. వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే పింక్ కలర్ రాస్తాము. యాడ్ డైల్యూట్ HCl సొల్యూషన్, యాడ్ డైల్యూట్ HCl టు ది అబవ్ సొల్యూషన్ డ్రాప్ బై డ్రాప్. మెల్లమెల్లగా HClని మనం బ్యూరేట్ నుండి యాడ్ చేస్తూ ఉంటే, ఓకే, సో డ్రాప్ యాడ్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఈ పింక్ కలర్ అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఈ పింక్ కలర్ ఎందుకంటే ఎందుకు ఈ పింక్ కలర్ ఫేడ్ అవుట్ అయిపోతుందంటే మెల్లగా ఈ NaOH ఏదైతే బేస్ ఉందో ఈ బేస్ అనేది దాని యొక్క బేసిక్ నేచర్ని కోల్పోతుంది ఎప్పుడైతే యాసిడ్ దానికి యాడ్ చేస్తామో. సో మెల్లగా అది న్యూట్రలైజ్ అయిపోతుంది. ఓకే, సో ఫినాఫ్థలిన్ అనేది మెల్లగా పింక్ నుంచి కలర్లెస్గా మారిపోతుంది. ఫినాఫ్థలిన్ కలర్ అనేది పోతుంది అనమాట. మళ్ళీ దానికి NaOHని యాడ్ చేయమంటాడు. మళ్ళీ యాడ్ చేస్తుంటే మళ్ళీ ఏంటి, ఆ ఫినాఫ్థలిన్ అనేది మళ్ళీ పింక్ కలర్ రీఅపియర్ అవుతుంది. సో ఎందుకు జరిగింది ఇది అంటే ఫస్ట్ బేస్గా ఉన్న NaOH ఫినాఫ్థలిన్ వేసినప్పుడు పింక్ కలర్లో కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ మీరు యాసిడ్ని కలిపారు, అది మెల్లగా న్యూట్రలైజ్ అయిపోయింది. సో న్యూట్రలైజ్ అయిపోవడం వల్ల దాని యొక్క పింక్ కలర్ మళ్ళీ లూజ్ అయిపోయింది. మళ్ళీ మీరు బేస్ యాడ్ చేస్తున్నారు NaOH రూపంలో, మళ్ళీ అది మెల్లగా దాని పింక్ కలర్ అనేది రీఅపియర్ అవుతుంది. ఇది యాక్టివిటీ అర్థం. అంటే యాసిడ్ బేస్ రియాక్ట్ అయినప్పుడు, యాసిడ్ బేస్ అనేది ఒకదానితో ఒకటి రియాక్ట్ అయినప్పుడు అది ఒక సాల్ట్ని వాటర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సాల్ట్ అండ్ వాటర్. సో NaOH అనేది, సో డైల్యూట్ NaOH అనేది HClతో రియాక్ట్ అయినప్పుడు, సో డైల్యూట్ NaOH అనేది HClతో రియాక్ట్ అయినప్పుడు, సో ఇట్ ఫార్మ్స్ NaCl. NaCl is a salt and H2O is water. సో ఇలాగా ఏదైనా ఒక యాసిడ్ బేస్ రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ అనేది వస్తుంది. బేస్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ అండ్ వాటర్. ఈ రియాక్షన్ మనం ఏమంటాం అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్. దీన్ని ఏమంటాం మనం? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇది యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి యాసిడ్తో రియాక్ట్ అయితే ఏ రకంగా ఉంటుంది? మెటల్ ఆక్సైడ్స్ అంటే మెటల్కి ఏ నేచర్ ఉంటుందంటే జనరల్గా బేసిక్ నేచర్ ఉంటుంది. మేజర్గా మెటల్స్ కొన్నిటికి యాంఫోటెరిక్ ఉంటాయి, అవి మనం చూసాం ఆల్రెడీ. సో ఈ మెటల్ ఆక్సైడ్స్ అనేవి యాసిడ్తో రియాక్ట్ అయితే ఎలాగైతే మనకి మెటల్ ఆక్సైడ్ని బేస్ లాగా చూడండి. మీరు మెటల్ ఆక్సైడ్ని ఒక బేస్ లాగా చూస్తే బేస్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది? సాల్ట్ వాటర్. అలాగే మెటల్ ఆక్సైడ్ కూడా యాసిడ్తో రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ యాక్టివిటీ ఇచ్చాడు ఒకటి. టేక్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ ఇన్ ఎ బీకర్. సో మెటల్ ఆక్సైడ్ తీసుకున్నాం, కాపర్ ఆక్సైడ్, అండ్ యాడ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl యాడ్ చేసాం. దాన్ని స్లోగా స్టిల్ చేయమన్నాడు, కలపమన్నాడు. నోట్ ద కలర్ చేంజ్ ఆఫ్ ద సొల్యూషన్. సి you will notice the color of the solution becomes blue green and the copper oxide dissolve అయిపోతుంది. The blue green of the solution is due to the formation of copper 2 chloride. సో ఇక్కడ ఏం చేస్తాడు? సో కాపర్ ఆక్సైడ్ ఏదైతే ఉందో, సో కాపర్ ఆక్సైడ్ అనేది, సో కాపర్ ఆక్సైడ్ ఉంది ప్లస్ యాసిడ్ HCl యాడ్ చేస్తాం. యాడ్ చేశాక ఇక్కడ ఏమైందంటే 2 HCl యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇది కాపర్ 2 క్లోరైడ్ CuCl2 ఫామ్ అవుతుంది ప్లస్ H2O. ఇది రియాక్షన్ ఇక్కడ జరిగేది. సో ఈ కాపర్ ఆక్సైడ్ అనేది మెల్లగా మనకి HClలో డిజాల్వ్ అయిపోయి
అదొక బ్లూ గ్రీన్ సొల్యూషన్ని ఫామ్ చేస్తుంది అనమాట. కలర్ ఆఫ్ ద సొల్యూషన్ బికమ్ బ్లూ గ్రీన్ బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ CuCl2. బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ CuCl2. ఓకే, అయితే మిగతా మెటల్ ఆక్సైడ్స్, కొన్ని మెటల్ ఆక్సైడ్స్ ఉంటాయి. నౌ రైట్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇందా నేను చెప్పాను, సిన్స్ ఆల్ ద మెటల్ ఆక్సైడ్ రియాక్ట్. సో సిమిలర్లీ బేస్ అని అంటే ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కొన్ని మెటల్ ఆక్సైడ్స్ వాళ్ళు చెప్తున్నాను యాంఫోటరిక్ అంటారు, లైక్ జింక్ ఆక్సైడ్ కానీ. ఓకే, సో జింక్ ఆక్సైడ్ ఇన్ ఎగ్జాంపుల్ ఫర్ యాంఫోటరిక్ ఆక్సైడ్. ఈ ఆక్సైడ్ గురించి మనం ఆల్రెడీ ఐ థింక్ బిఫోర్ వీ హ్యావ్ డిస్కస్డ్ యాంఫోటరిక్ ఆక్సైడ్స్ గురించి ఇక్కడ చూసుంటాం. ఇంకా లేదా సోడియం జింకేట్. ఓకే, దట్ ఇట్ బి ఓకేనా. సో ఇక్కడ మెటల్ ఆక్సైడ్స్ అనేవి యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి ఎలాగైతే సాల్ట్ వాటర్ని ఇస్తాయో, బేస్ అనేది, ఓకే, బేస్ సిమిలర్లీ టు ద రియాక్షన్ ఆఫ్ ఎ బేస్ అండ్ యాసిడ్ రియాక్షన్ ఎలాగైతే ఉంటుందో అలాగే బేస్ యాసిడ్తో రియాక్షన్లో కూడా మనకి సాల్ట్ వాటర్ వస్తుంది. అలాగే ఇక్కడ మెటల్ ఆక్సైడ్ యాసిడ్ రియాక్ట్ అయినా కూడా సాల్ట్ వాటర్ వస్తుంది. ఓకే, అందుకే మెటల్ ఆక్సైడ్స్నే మనం బేసిక్ ఆక్సైడ్స్ అని కూడా అంటాం. ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, మెటల్స్ అనేవి జనరల్గా బేసెస్ని ఫామ్ చేస్తాయి. మెటల్ హైడ్రాక్సైడ్స్ ఆర్ నథింగ్ బట్ బేసెస్. అది రియాక్షన్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఎలా ఉంటాయి. సో మెటాలిక్ ఆక్సైడ్ బేస్లా బిహేవ్ చేస్తుంది కాబట్టి దాన్ని యాసిడ్తో రియాక్ట్ చేయిస్తాము. అలాగే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి యాసిడ్స్లా బిహేవ్ చేస్తాయి కాబట్టి వాటిని బేస్తో రియాక్ట్ చేయించాలి. సో అవి రియాక్ట్ అవుతాయి, బేస్తోనే రియాక్ట్ అవుతాయి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి యాసిడ్స్తో రియాక్ట్ అవ్వవు, ఎందుకంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్ కూడా ఎసిడిక్ నేచర్ ఉంటుంది. అలాగా సో ఇవి బేస్తో రియాక్ట్ అయినప్పుడు, ఓకే, సో యూ సా ద రియాక్షన్ బిట్వీన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఏ నాన్ మెటల్ ఆక్సైడ్. కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్ and it is reacting with oxygen, so it forms non-metallic oxide, carbon dioxide. అండ్ దాన్ని తీసుకొచ్చి మీరు ఒక బేస్ అయిన కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేస్తే, కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే ఏంటి, లైమ్ ప్లస్ వాటర్. సో క్విక్ లైమ్ని వాటర్తో కలిపి దాన్ని లైమ్ వాటర్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్ నథింగ్ బట్ వాట్. సో క్విక్ లైమ్ అంటే CaO ఈజ్ కాల్డ్ క్విక్ లైమ్. ఈ CaOని తీసుకొచ్చి మీరు ఈ CaOని ఈ క్విక్ లైమ్ తెచ్చి వాటర్లో కలిపిస్తారు అనుకోండి. నేను తీసుకొచ్చి వాటర్లో కలిపేస్తే దాన్నే లైమ్, ఇది లైమ్, ఇది వాటర్. సో దిస్ ఈజ్ లైమ్ వాటర్. ఇది రెండు కలిసిపోయి ఏం ఫామ్ చేస్తాయి అంటే CaOH ట్వైస్. దీన్నే మనం ఏమంటాం అంటే కాల్షియం హైడ్రో ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. సో దీన్ని లైమ్ వాటర్ అంటుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్తో ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ అయితే కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. కాల్షియం కార్బోనేట్ ఈజ్ సాల్ట్. ఇప్పుడు ఈ కాల్షియం హైడ్రాక్సైడ్కి ఏం కలిపాం మనం, CO2. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా ఈ రియాక్షన్స్ చూసాం మనం. CaOH ట్వైస్కి CO2 యాడ్ చేస్తే దెన్ ఇట్ ఫార్మ్స్ CaCO3 ప్లస్ H2O, CaCO3 ప్లస్ H2O. సో ఇలాగా ఇది నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అనేది బేస్తో రియాక్ట్ అయితే ఇట్ ఫార్మ్స్ ఎ సాల్ట్ అండ్ వాటర్. సిన్స్ దిస్ ఈస్ సిమిలర్ టు ద రియాక్షన్ బిట్వీన్ బేస్ అండ్ యాసిడ్, వీ కెన్ కంక్లూడ్ దట్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. సో నాన్ మెటాలిక్ ఎలాగైతే బేసిక్ ఆక్సైడ్స్, అదే మెటాలిక్ ఆక్సైడ్స్ బేసిక్ ఇన్ నేచర్ ఎలా అనుకున్నాం, సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి ఎసిడిక్ ఇన్ నేచర్ ఉంటాయి. సో వాట్ డు ఆల్ యాసిడ్స్ అండ్ ఆల్ బేసెస్ హ్యావ్ ఇన్ కామన్. సి యాసిడ్స్కి బేసెస్కి కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఎందుకు మనం ఎంత చదువుతాం అంటే మనం లైఫ్లో చాలా రకరకాలైన యాసిడ్స్ని బేసెస్ని మనం వాడుతూ ఉంటాం. మన బాడీలో కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా యాసిడ్స్ అనేవి మన యొక్క ఇంటిగ్రల్ పార్ట్, మన యొక్క వర్క్లో కానివ్వండి, బాడీలో కానివ్వండి, అదొక ఇంటిగ్రల్ పార్ట్గా ఉంది కాబట్టి దాని గురించి మనం నేర్చుకోవాలి. అయితే యాసిడ్స్కి ఉండే కామన్ ప్రాపర్టీ ఏంటి? In section 2.1 we have seen that all acids have similar chemical properties. This over physical properties, చూసాము chemical properties. What leads to the similarity in properties? అసలు ఈ సిమిలారిటీస్ ఎందుకు ఉన్నాయి, ఎందుకు సిమిలారిటీస్ వస్తున్నాయి? అన్ని యాసిడ్స్ ఒకేలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాయి? అన్ని యాసిడ్స్ ఒకేలాగా మెటల్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని ఎందుకు లిబరేట్ చేస్తున్నాయి? సో హైడ్రోజన్ సీమ్స్ టు బి కామన్ టు ఆల్ యాసిడ్స్. యాసిడ్స్ అన్నింటిలో కూడా హైడ్రోజన్ అనేది కామన్గా ఉంటుంది.
Let us perform an activity to investigate whether all compounds containing hydrogen are acidic. హైడ్రోజన్ ఉన్న ప్రతి ఎలిమెంట్ అసిడిక్గా కాదో చెక్ చేద్దాం. టేక్ సొల్యూషన్స్ ఆఫ్ గ్లూకోజ్, ఆల్కహాల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్సెట్రా కొన్ని కాంపౌండ్స్లో ఎక్కడెక్కడైతే హైడ్రోజన్ మనకు కనిపిస్తుంది. గ్లూకోజ్ అంటే ఏంటి? C6H12O6 C6H12O6. సో అక్కడ హైడ్రోజన్ ఉంది. ఆల్కహాల్ అంటే C2H5OH, అక్కడ హైడ్రోజన్ ఉంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, హైడ్రోజన్ ఉంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, అక్కడ హైడ్రోజన్ ఉంది. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2 నెయిల్స్ని ఫిక్స్ చేయమన్నాడు. ఒక 2 నెయిల్స్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ ఏ కార్క్. ఒక కార్క్ మీద, ఒక రబ్బర్ కార్క్ మీద 2 నెయిల్స్ని కూర్చోండి, పెట్టండి. ఓకే, దాన్ని ఒక 100 ml బీకర్లో వాటర్ వేసి ఒక డైల్యూట్ HCl, సారీ వాటర్ కాదు, అందులో డైల్యూట్ HClని ఒక 100 mlని వేయమన్నాడు. ఓకే, అయితే ఈ 2 నెయిల్స్ని అయితే 100 ml బేకర్, 100 ml ఏం వేస్తాం అనేది మనకు తెలియదు. ప్రస్తుతానికి ఇక్కడ ఫిగర్లో HCl చూపించాడు. ఓకే, 100 ml బేకర్ ఉంది మన దగ్గర. అందులో కింద రబ్బర్ కార్క్ పెట్టాం, దాని మీద 2 నెయిల్స్ని గుచ్చాము. దాన్ని ఆ 2 నెయిల్స్ని ఒక 6 volt బ్యాటరీ కనెక్ట్ చేసి ఒక బల్బ్ పెట్టాం, మధ్యలో స్విచ్ ఒకటి పెట్టాం. ఓకే, ఆ 2 టెర్మినల్స్ని పాజిటివ్ టెర్మినల్ ఏమో ఒక నెయిల్కి, నెగిటివ్ టెర్మినల్ ఇంకో నెయిల్కి కనెక్ట్ చేసి పెట్టాము. మధ్యలో ఇప్పుడు నౌ పోర్ సమ్ డైల్యూట్ HCl. ఫస్ట్ HCl ఇందులో వేస్తాము ఈ బేకర్లో, ఆ నెయిల్స్ ములిగేలాగా. అయితే అప్పుడు వేసినప్పుడు మీరు స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఎందుకంటే HCl అనేది కరెంట్ని కండక్ట్ చేస్తుంది. ఓకే, ఇదే ఎక్స్పెరిమెంట్. HClని తీసేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ని వేసినా కూడా జరుగుతుంది. కరెంట్ అనేది కండక్ట్ అవుతుంది. కానీ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ వేసినప్పుడు కండక్ట్ అవ్వదు. గ్లూకోజ్ సొల్యూషన్ వాడినా, ఆల్కహాల్ వాడినా ఈ బల్బ్ అనేది వెలగదు. ఎందుకు వెలగదంటే ఇవి యాసిడ్స్. హైడ్రోజన్ ఉన్న ప్రతి ఎలిమెంటు యాసిడ్ అవ్వదు, లేదా హైడ్రోజన్ ఉన్న ప్రతి కాంపౌండ్ యాసిడ్ అవ్వదు. హైడ్రోజన్ని లిబరేట్ చేయాలి, అది బయటికి వదలాలి, వదలగలిగే నేచర్ ఉండాలి, అది మాత్రమే యాసిడ్ అవుతుంది. ఇప్పుడు HClలో H+Cl- బయటకు వచ్చేస్తుంది. H+ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే మీరు కరెంట్ అని ప్రొడ్యూస్ చేస్తారో, ఎప్పుడైతే కరెంట్ని మీరు దాని నుంచి పాస్ చేయిస్తారో, ఓకే, వెంటనే H+Cl- విడిపోతుంది. అలాగే H2SO4 కూడా H+SO4 కింద విడిపోతుంది. ఇలాగ డిసోసియేట్ అయ్యి, అంటే యాసిడ్ ఎప్పుడు అంటామంటే ఆ కాంపౌండ్ నుంచి H+ అనేది డిసోసియేట్ అయ్యి బయటికి రావాలి. అప్పుడే దాన్ని H+, అలా వచ్చేదాన్ని యాసిడ్ అంటాము. అలా వచ్చింది కాబట్టే ఆ H+ అనేది అయాన్గా మారి ఈ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసింది. సో ఎప్పుడైతే అయనైజేషన్ జరగకపోతే, అంటే ఆల్కహాల్ కానీ గ్లూకోజ్ కానీ ఈ రెండు అయోనైజ్ అవ్వవు. అవి అలాగే C6H12O6 గ్లూకోజ్, C2H5OHగా ఆల్కహాల్ అలాగే ఉండిపోతాయి సొల్యూషన్లో. అవి డిసోసియేట్ అవ్వవు, విడిపోవు. కానీ HCl కానీ H2SO4 కానీ ఇవి డిసోసియేట్ అవుతాయి. ఈ డిసోసియేషన్ వల్ల వచ్చినటువంటి అయాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అయాన్స్ అనేవి పాజిటివ్ వైపు, నెగిటివ్ వైపు ట్రావెల్ చేస్తాయి. అవి ట్రావెల్ చేస్తూ కరెంట్ని కూడా కండక్ట్ చేస్తాయి. కాబట్టి బల్బ్ గ్లో అయ్యేది ఓన్లీ యాసిడ్స్ ఉన్నప్పుడు మాత్రమే గ్లో అవుతుంది. HCl అండ్ H2SO4 అప్పుడు గ్లో అవుతుంది. గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ సొల్యూషన్స్ అప్పుడు గ్లో అవ్వదు. సో ఈ యాక్టివిటీ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే యాసిడ్స్ అనేవి H+ అయాన్స్ని రిలీజ్ చేస్తాయి and also conductors of electricity. Okay, this is common. So the bulb will start glowing in the case of acids as shown in the figure 2.3. But you will observe that glucose and alcohol solution do not conduct electricity. So ఇది నేను చెప్పాను ఆల్రెడీ, రీజన్ వై ఇట్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇప్పుడే చెప్పాను. గ్లోయింగ్ ఆఫ్ ద బల్బ్ ఇండికేట్ దట్ దెర్ ఇస్ ఎ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇవన్నీ కూడా నేను చెప్పేశాను. సో ఇప్పుడు మీరు చదివితే అర్థం. అయితే ఇదే బల్బు ఒకవేళ మీరు ఎసిటిక్ యాసిడ్ వాడితే గ్లో అవుతుందా? ఎసిటిక్ యాసిడ్ అంటే CH3COOH. CH3, ఇప్పుడు ఎసిటిక్ యాసిడ్ ఇస్ CH3COOH ఈజ్ ఎసిటిక్ యాసిడ్. అయితే ఇక్కడ గ్లో అవుతుంది, కానీ HCl అప్పుడు ఎంత బ్రైట్గా గ్లో అయిందో, HCl కానీ H2SO4 కానీ వాడినప్పుడు ఎంత బ్రైట్గా అయితే గ్లో అయిందో అంత బ్రైట్గా గ్లో అవ్వదు. ఎందుకంటే ఈ CH3COOH అనేది స్ట్రాంగ్ యాసిడ్ కాదు, వీక్ యాసిడ్. మీకు ప్రీవియస్ సెషన్లో చెప్పా, వీక్ యాసిడ్కి స్ట్రాంగ్ యాసిడ్కి తేడా ఏంటంటే
వీక్ యాసిడ్ ఎక్కువ H+ అయాన్స్ని ఇవ్వలేదు. ఓకే, HCl అనేది మీరు 100 ml HCl వేస్తే 100 ml H+ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. అదే 100 ml CH3COOH వాడితే అందులో ఒక 20 ml 30 ml H+ అయాన్స్ని రిలీజ్ చేస్తే మిగతా 70-80 ml అనేది CH3COOH గానే ఉండిపోతుంది. కాబట్టి ఇది H+ అయాన్స్ని కంప్లీట్గా డిసోసియేట్ చేయదు. కాబట్టి సో అక్కడ బల్బ్ గ్లో అవుతుంది. CH3COOH కేసులో కూడా బల్బ్ అనేది గ్లో అవుతుంది, కానీ బ్రైట్గా HCl H2SO4 వాడినప్పుడు ఎంతైతే బ్రైట్గా గ్లో అయిందో అంత బ్రైట్గా గ్లో అవ్వదు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్. ఇదే యాక్టివిటీని సోడియం హైడ్రాక్సైడ్కి చేసినా గ్లో అవుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే బేసెస్ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఇదే యాక్టివిటీ మీరు బేసెస్తో రిపీట్ చేసినా కూడా గ్లో అవుతుంది, ఎందుకంటే బేస్ కూడా డిసోసియేట్ అవుతుంది. NaOH తీసుకుంటే Na+ గాను OH- గాను, CaOH ప్రైస్ తీసుకుంటే Ca2+ గాను OH- గాను, ఇవి కూడా డిసోసియేట్ అవుతాయి. అంటే యాసిడ్స్ కానీ బేసెస్ కానీ రెండు కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. కాకపోతే వీక్ యాసిడ్స్ తక్కువ చేస్తాయి, స్ట్రాంగ్ యాసిడ్స్ బాగా కండక్ట్ చేస్తాయి. అది హైడ్రోజన్ ఉందని ప్రతి ఎలిమెంటు యాసిడ్ అని మనం భావించలేము, ఎందుకంటే హైడ్రోజన్ ఉన్నా కూడా హైడ్రోజన్ని వదులుకునే ఎబిలిటీ ఉన్నది మాత్రమే యాసిడ్ అవుతుంది. H+ అయాన్ని రిలీజ్ చేయగలిగే, హైడ్రోజన్ అయాన్ని రిలీజ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నవి మాత్రమే యాసిడ్స్ అవుతాయి. హైడ్రోజన్ ఉన్న ప్రతి కాంపౌండ్ యాసిడ్ కాదు. ఓకే, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. ఒకటో పాయింట్ ఇది. రెండో పాయింట్, యాసిడ్ కానీ బేస్ కానీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలవు, కానీ అవి ఎప్పుడు కండక్ట్ చేయగలవు అంటే 2 కండిషన్స్లో మాత్రమే కండక్ట్ చేయగలవు. ఇంపార్టెంట్గా నోట్స్లో రాసుకోండి. ఒకటి, ఇన్ మాల్టన్ ఫామ్, అంటే ఈ అయాన్ అనేది కంప్లీట్గా మాల్టన్ ఫామ్లో అయినా ఉండాలి. అయాన్ అనేది సాలిడ్ ఫామ్లో కాకుండా ఈ మెటీరియల్ అనేది మాల్టన్ ఫామ్లో అయినా ఉండాలి. అంటే NaCl ఉంది. NaCl in the form of molten form or HCl in the form of molten form, it can conduct. Okay, or else in the form of a solution, అంటే అది వాటర్లో కలిపి ఉండాలి. కలుపున్నప్పుడు కూడా కండక్ట్ చేస్తుంది. డైల్యూటెడ్ అంటే యాసిడ్స్ బేసెస్ ఇప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. అవి జనరల్గా లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. డ్రై ఫామ్లో ఉంటే మాత్రం కండక్ట్ చేయవు. అది లిక్విడ్ ఫామ్లో ఉంటేనే కండక్ట్ చేస్తాయి. గ్యాషియస్ ఫామ్లో ఉన్నా కూడా కండక్ట్ చేయవు. ఓకే, లిక్విడ్ ఫామ్లో మాత్రమే అవి కండక్ట్. అసలు యాసిడిక్ బిహేవియరే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. గ్యాషియస్ ఫామ్లో యాసిడిక్ బిహేవియర్ అనేది కోల్పోతుంది అనమాట. కాబట్టి సో అసిడిక్ బిహేవియర్ ఉన్నప్పుడు మాత్రమే అది కండక్ట్ చేస్తుంది. వాట్ హ్యాపన్స్ టు అన్ యాసిడ్ ఆర్ ఎ బేస్ ఇన్ ఏ వాటర్ సొల్యూషన్? ఇందాక చెప్పినట్టుగా వాటర్లో దీన్ని యాడ్ చేయగానే, ఓకే, సో లెట్ us read the activity first and then we will discuss. So take about 1 gram of clean NaCl, solid NaCl in a clean and dry test tube లో, ఒక టెస్ట్ ట్యూబ్లో NaCl తీసుకోమన్నాడు. అండ్ సెటప్ an apparatus as shown in the figure 2.4. Okay, add some concentrated sulfuric acid to the test tube. సో దానిలో NaCl తీసుకున్న దాంట్లోనే సల్ఫ్యూరిక్ యాసిడ్ని వేయమన్నారు. వాట్ డు యూ అబ్జర్వ్? ఈజ్ దేర్ ఎనీ గ్యాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద డెలివరీ ట్యూబ్? ఓకే, సో మనం ఏం చేస్తాం, H2SO4 యాడ్ చేస్తాం, NaCl యాడ్ చేస్తాం. ఓకే, నౌ టెస్ట్ ద గ్యాస్ అవార్డ్ విత్ డ్రై అండ్ వెట్. ఇప్పుడే చెప్పాను కదా. ఎప్పుడు కూడా అంటే ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుందంటే జనరల్గా మనం రియాక్షన్ బట్టి చూస్తే, అంటే మనం ఏం చేస్తామంటే NaClని మనం ఏం చేస్తాం, H2SO4తో యాడ్ చేసినప్పుడు, ఓకే, H2SO4తో యాడ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక సాల్ట్ వస్తుంది, Na2SO4 అండ్ HCl. ఒక హీట్ జనరేట్ అవుతుంది, దానివల్ల HCl అనేది వేపర్ అయిపోతుంది. ఇక్కడ డెలివరీ ట్యూబ్లో మనకు వస్తుంది ఏంటంటే HCl గ్యాస్ వస్తుంది, డ్రై HCl గ్యాస్, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డ్రై HCl గ్యాస్. ఈ డ్రై HCl గ్యాస్ అనేది లిట్మస్ పేపర్ కలర్ని మార్చలేదు. ఎప్పుడైతే దాన్ని మాయిస్ట్గా ఉంటుందో అప్పుడే మారుస్తుంది అనమాట. అంటే HCl అనేది యాసిడ్గా బిహేవ్ చేసేది ఎప్పుడు అది మాయిస్ట్గా ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, సో అది మాయిస్ట్గా లేకపోతే అది అసిడిక్ బిహేవియర్ని ఇట్ విల్ నాట్ షో. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్. HClని ఇప్పుడు వాటర్లో కలిపితే
ఇప్పుడు ఈ హెచ్సిఎల్ని తీసుకొని వాటర్లో కలిపినప్పుడు ఏం జరుగుతుంది? దేర్ ఈస్ అన్ అయాన్ దట్ ఫార్మ్స్ ఇస్ కాల్డ్ హైడ్రోనియం అయాన్. H3O ప్లస్ అని ఉంది కదా ఇక్కడ. H3O ప్లస్ ఇస్ కాల్డ్ వాట్? హైడ్రోనియం అయాన్. ఫస్ట్ హెచ్సిఎల్ ఏం చేస్తుంది? హెచ్ ప్లస్ని వాటర్కి ఇస్తుంది, వాటర్కి ఇచ్చేస్తుంది రెడీగా. వాటర్లో హెచ్సిఎల్ని యాడ్ చేయగానే ఈ హెచ్సిఎల్ అనేది హెచ్ ప్లస్ సిఎల్ మైనస్గా విడిపోయి ఈ హెచ్ ప్లస్ని వెంటనే వాటర్ H2O తీసేసుకుంటుంది, అబ్జార్బ్ చేసేసుకుని ఆ హెచ్ ప్లస్ని కలిపేసుకుని అది H3O ప్లస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ H3O ప్లస్ని మనం ఏమంటాం అంటే హైడ్రోనియం అయాన్ అంటాం. హైడ్రోనియం అయాన్ ఇది స్టేబుల్ కాంపౌండ్ కాదు, అన్స్టేబుల్గా ఉంటుంది. కాసేపటికే ఈ హైడ్రోజన్ అయాన్ అనేది ఈ H3O ప్లస్ నుంచి బయటకు వచ్చేసి H ప్లస్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో హైడ్రోనియం అయాన్ అనేది స్టేబుల్గా ఉండదు. నౌ సో వీ హ్యావ్ సీన్ యాసిడ్స్ గివ్స్ హైడ్రోనియం అయాన్ ఆర్ H ప్లస్. ఓకే, సో H ప్లస్ని కానీ H3O ప్లస్ని కానీ ఇస్తాయి వాటర్లో యాడ్ చేయగానే. మరి బేస్ ఏమిస్తుంది? సో బేస్ NaOHని వాటర్లో యాడ్ చేసినప్పుడు Na ప్లస్ గాను OH మైనస్ గాను అది విడిపోతుంది. అక్కడ వాటర్లో యాడ్ చేయగానే వాటర్లో NaOHని యాడ్ చేయగానే అది ఏం చేస్తుంది? ఇట్ విల్ గెట్ డిసోసియేట్స్ ఇంటూ Na ప్లస్ అండ్ OH మైనస్. ఈ రకంగా బేస్ విడిపోతుంది. నా KOH వేసిన K ప్లస్ OH మైనస్, MgOH ట్వైస్ వేసిన Mg2 ప్లస్ 2OH మైనస్. ఇలాగా బేసెస్ అనేవి జనరల్గా OH మైనస్ అయాన్స్ని లిబరేట్ చేస్తాయి వాటర్లో యాడ్ చేసినప్పుడు. ఓకే, సో బేసెస్లో అన్ని బేసెస్ వాటర్లో సాల్యుబుల్ అవ్వవు, కొన్నే సాల్యుబుల్ అవుతాయి. ఏవైతే సాల్యుబుల్ అవుతాయో వాటిని ఆల్కలీస్ అంటాం. ఏవైతే బేసెస్ వాటర్లో డిజాల్వ్ అవుతాయో వాటిని మనం ఏమంటాం? ఆల్కలీ. ఆల్ bases do not dissolve in water. An alkali base that dissolves in water, they are soapy to touch. ఏవైతే బేసెస్ డిజాల్వ్ అవుతాయో వాటర్లో అవి ముట్టుకోవడానికి సోపీగా ఉంటాయి. ఓకే, చేదుగా బిటర్గా ఉంటాయి అండ్ కరోజివ్గా కూడా ఉంటాయి. నెవర్ టేస్ట్ ఆర్ టచ్ దమ్ యాజ్ దే మే కాజ్ హార్మ్. వాటిని డైరెక్ట్గా ముట్టుకోకండి. బేసెస్ని కానీ యాసిడ్స్ని కానీ ఏటినైనా కూడా ముట్టుకుంటే మనకి చేతులని పొక్కిపోతాయి అన్నమాట. ఓకే, సో now we have identified that all acids generate H plus ions and bases generates OH minus ions when added in water. Okay, and neutralization లో కనుక ఈ H plus OH minus కలిసే సాల్ట్ని ఫామ్ చేస్తాయి. అది సాల్ట్ అండ్ వాటర్ని. ఇప్పుడు యాసిడ్ని బేస్ని కలిపినప్పుడు యాసిడ్లో కామన్ ఏంటి? H, బేస్లో కామన్ ఏంటి? OH. యాసిడ్లో ఈ X నాన్ మెటల్ అవుతుంది, బేస్లో ఈ M మెటల్ అవుతుంది. ఈ మెటల్ నాన్ మెటల్ కలిపి సాల్ట్, మెటల్ నాన్ మెటల్ కలిస్తే వచ్చేది సాల్ట్. ఈ HOH కలిస్తే వచ్చేది వాటర్. ఈ రకంగా న్యూట్రలైజేషన్లో యాసిడ్ ఒక హైడ్రోజన్ ఒక నాన్ మెటల్ ఉంటుంది, బేస్లో ఒక మెటల్ ఒక హైడ్రాక్సైడ్ ఉంటుంది. సాల్ట్ వచ్చి ఈ మెటల్ ఈ నాన్ మెటల్ కలిసి వచ్చేది MX ఈజ్ ఎ సాల్ట్. యాసిడ్లో ఉన్న హైడ్రోజన్ బేస్లో ఉన్న హైడ్రాక్సైడ్ కలిసి ఫామ్ చేసేది వాటర్. సో ఈ రకంగా ఈ రియాక్షన్స్ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో నౌ లెట్ us see what is involved when water is mixed with an acid or base. See, వాటర్ని మిక్స్ చేయడం అంటే ఇంకేమీ కాదు, వాటర్ని యాసిడ్కి బేస్కి ఎప్పుడు మిక్స్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా యాసిడ్ని బేస్నే వాటర్కి మిక్స్ చేయాలి. ఓకే, సో టేక్ 10 ml ఆఫ్ వాటర్ ఇన్ ఏ బీకర్, యాడ్ ఫ్యూ డ్రాప్స్. ఇక్కడ చూసారా, ఎప్పుడు కూడా వాటర్ని ముందు తీసుకొని అందులో ఫ్యూ డ్రాప్స్ అంటాడు, అంతేగాని యాడ్ వాటర్ టు యాసిడ్, యాడ్ వాటర్ టు బేస్ అని ఎప్పుడు చెప్పడు. ఓకే, యాడ్ యాసిడ్ టు వాటర్, ఓకే, యాడ్ బేస్ టు వాటర్, బట్ నాట్ యాడ్ వాటర్ టు బేస్ ఆర్ యాసిడ్. ఫస్ట్ వాటర్ని తీసుకోవాలి, అందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4ని వేస్తే కనుక అండ్ స్విర్ల్ ద బీకర్ స్లోలీ, దాన్ని మెల్లగా కలపమన్నాడు. టచ్ ద బేస్ ఆఫ్ ద బీకర్, బీకర్ని ముట్టుకుంటే టెంపరేచర్ పెరుగుతుంది, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ దిస్ ఈజ్ దిస్ అన్ ఎగ్జోథెర్మిక్ ఆర్ ఎండోథెర్మిక్ ప్రాసెస్. ఎప్పుడైనా టెంపరేచర్ లిబరేట్ అవుతుందంటే అర్థం ఏంటది? ఎగ్జోథెర్మిక్ ప్రాసెస్. రిపీట్ ద యాక్టివిటీ విత్ సోడియం హైడ్రాక్సైడ్. ఇదే పని మీరు సోడియం హైడ్రాక్సైడ్తో చేసినప్పుడు కూడా సో సేమ్ థింగ్, టెంపరేచర్ అనేది లిబరేట్ అవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ అన్ యాసిడ్ ఆర్ ఎ బేస్ ఇన్ వాటర్ ఈజ్ హైలీ ఎగ్జోథెర్మిక్ వన్. యాసిడ్ని కానీ
బేస్ని కానీ వాటర్లో యాడ్ చేసేటప్పుడు హీట్ అనేది లిబరేట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. కేర్ మస్ట్ బి టేకెన్ వైల్ మిక్సింగ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ విత్ వాటర్. ఎప్పుడు కూడా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ని వాటర్తో యాడ్ చేసేటప్పుడు చుక్క వేస్తూ మళ్ళీ దాన్ని కలుపుతూ అది అది మొత్తం ఏమంటారు అన్ని వైపులా మిక్స్ అయిన తర్వాత ఇంకో చుక్క వేసి మళ్ళీ కలపాలి. అంతేగాని పట 4 చుక్కలు పంపేశారా ఒకసారి బోల్డ్ అంత హీట్ జనరేట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా వైల్ మిక్సింగ్ ద కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ విత్ వాటర్ ద యాసిడ్ మస్ట్ బి యాడెడ్ స్లోలీ టు వాటర్ విత్ కాన్స్టెంట్ స్టిర్రింగ్. ఎందుకంటే స్టిర్రింగ్ యాసిడ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అప్పుడే హీట్ అనేది ఫాస్ట్గా డిసాపియేట్ అవుతుంది. హీట్ బయటికి పోతూ ఉండాలి. మీరు అలా ఒకేసారి 4-5 చుక్కలు కలిపిస్తే చాలా హీట్ జనరేట్ అయ్యి ముందు మీ ఫ్లాస్క్ పగిలిపోయి మీ చేతిలో పడుతుంది యాసిడ్. ఓకే, కాబట్టి ఇఫ్ వాటర్ ఈజ్ యాడెడ్, ఎప్పుడైనా కూడా కర్మగాలి మీకు తెలుసో తెలియకో వాటర్ని తీసుకొచ్చి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్లో కానీ పోసారో ఒక్కసారి హీట్ వల్ల అది మొత్తం స్ప్లాష్ అవుతుంది, బయటికి తుళ్ళిపోతుంది మన మొహం మీదకి చేతుల మీదకి. ఆ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ స్ప్లాష్ అయ్యి మన చేతులు కాళ్ళు కాలిపోతాయి, మొహం కాలిపోవచ్చు. ద గ్లాస్ కంటైనర్ మే ఆల్సో బ్రేక్ డ్యూ టు ఎక్సెసివ్ లోకల్ హీటింగ్. ఇప్పుడే చెప్పాను కదా. సో లుక్ అవుట్ ఫర్ ద వార్నింగ్ సైన్. సో ఎప్పుడు కూడా వాటర్ని తీసుకొచ్చి వాటికి యాడ్ చేయకూడదు. యాసిడ్ని కానీ బేస్ని కానీ చుక్క యాడ్ చేయాలి. ఒక చుక్క వేయాలి, మళ్ళీ కలపాలి, మళ్ళీ ఇంకో చుక్క వేయాలి. అంతేగాని ఒకేసారి కూడా ఎక్కువ డ్రాప్స్ కూడా వేయకూడదు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ని కానీ కాన్సన్ట్రేటెడ్ బేసిస్ని కానీ. మిక్సింగ్ చేసేటప్పుడు యాసిడ్ని మిక్స్ చేస్తే ఆ యాసిడ్ అనేది మిక్స్ అయ్యాక హైడ్రోనియం అయాన్ వస్తుంది. అదే బేస్ని వాటర్లో కలిపినప్పుడు అది OH- రిలీజ్ చేస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే డైల్యూషన్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? డైల్యూషన్ ప్రాసెస్ అంటాము. ఓకే, సో హౌ స్ట్రాంగ్ ఆర్ యాసిడ్స్ అండ్ బేసెస్ అనేవి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.